ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు ఐపీఎల్లో చిచ్చర పిడుగులు. చిన్న వయసులోనే అద్భుత పెర్ఫార్మెన్స్ తో ఆదరగొడుతున్నారు. సచిన్ కోహ్లీని మించి ఆడుతూ అబ్బురపరుస్తున్నారు. 14 ఏళ్ల చిన్న వయసులోనే దుమ్ము రేపాడు సూర్యవంశీ. ఆయుష్, సిద్ధార్థ, ప్రియాంష్ ఆర్య లాంటి వారి గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. ముప్పై 38 బంతుల్లో 11 సిక్స్లు, 7 ఫోర్లు, సెంచరీ. బౌలర్లపై పగబట్టి ఊచకోత కోశాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఏమా ఆట, ఏమా బాదుడు. టీనేజ్ లో ఎంటర్ అవ్వగానే ఈ స్థాయిలో బాదుడా? సచిన్ కోహ్లీలను మించి ఆడాడు సూర్యవంశీ. ఈ చిన్నోడు చెలరేగుతుంటే ఆటకే అందం వచ్చింది. సవై మాన్సింగ్ స్టేడియాన్ని సునామీలా చుట్టేసిన రాజస్థాన్ ఓపెనర్ సూర్యవంశీ గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇంత తేలిగ్గా 6 కొట్టచ్చా? సెంచరీ చేయటం అంత సులువా అన్నట్లుగా ఈ చిన్నోడు చెలరేగుతుంటే చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. 1-2 ఇలాంటి షాట్లు అతడి ఆటే హైలైట్స్ చూసినట్లుగా అనిపించింది. ఇతని పవర్, టైమింగ్, దృక్పథం అద్భుతం. తొలి మ్యాచ్ లోనే మెరిసినప్పటికీ ఏడుస్తూ పెవిలియన్ చేరిన సూర్యవంశీ ఈ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లను మామూలుగా ఏడిపించలేదు. ఇషాంత్ శర్మ అని లేదు, కరీం జనత్ అని లేదు. ఎవరి బౌలింగ్ లోనైనా బాదుడే అన్నట్లు చెలరేగాడు. వైభవ్ సూర్యవంశీ క్లిక్ అయితే ఇండియన్ టీంలో ఓపెనర్ గా రోహిత్ శర్మ ప్లేస్ లో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సచిన్ టెండూల్కర్ ను మైమర్పించాడు. 14 ఏళ్లకే 1.1 కోట్లతో ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న సూర్యవంశీ మెరుపుల వెనక ఎంతో కఠోర శ్రమ ఉంది. మనీషా ఓజా కోచింగ్ లో ఎదిగిన బీహార్ కుర్రాడు. రోజుకు 600 బంతులను ఎదుర్కొని సాధన చేశాడు. తోటి పిల్లలు సరదాగా గడుపుతుంటే సూర్యవంశీ మాత్రం అన్నింటినీ పక్కన పెట్టి క్రికెట్ కే అంకితం అయ్యాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను ఎదుర్కొని రాటు తేలాడు. రాజస్థాన్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దృష్టిలో పడ్డాడు. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ముందుండే ద్రవిడ్ ఈ కుర్రాడిలో సత్తాను గుర్తించాడు. రాహుల్ శిష్యరికల్లో సూర్యవంశీ బాగా రాణించే అవకాశం ఉంది. వైభవ్ ఆట తీరును చూసిన సచిన్, యువరాజ్, పఠాన్ లాంటి వారు ఫిదా అయిపోయారు. వైభవ్ సూర్యవంశీ లాంటి ఒక 14 ఏళ్ల కుర్రాడు తన 3వ ఐపీఎల్ మ్యాచ్ లోనే 35 బాల్స్ లో సెంచరీ కొట్టాడంటే దీనికి సంబంధించి మనం 2 విషయాలు చెప్పుకోవాలి. ఒకటేంటంటే మన దేశంలో ఎంత టాలెంట్ ఉన్నది అన్న దానికి ఇది ఒక నిదర్శనం. ఇతను ఒక్కడే కాదు, వైభవ్ ఒక్కడే కాదు, 17 ఏళ్ల ఆయుష్ మాత్రే చెన్నై తరఫున ఆడుతూ అతను కూడా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంకా చాలా మంది టీనేజ్ కుర్రాళ్ళు లైక్ అనికేత్ వర్మ ఆఫ్ ఎస్ఆర్హెచ్ వీళ్ళందరూ కూడా షైన్ అవుతున్నారు. ఫస్ట్ టైం ఐపీఎల్లో ఛాన్స్ వచ్చి చిన్న చిన్న గ్రామాల నుంచి, పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు ఐపీఎల్లో బ్రహ్మాండంగా షైన్ అవుతున్నారు. సో దేశంలో గతంలో లేనట్టుగా బోలంత టాలెంట్ ఇప్పుడు ఎమర్జ్ అవుతుంది. మనకి బ్రహ్మాండమైన టాలెంట్ పూల్ క్రియేట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఐపీఎల్ ని చాలా మంది విమర్శిస్తుంటారు. ఐపీఎల్ చాలా కమర్షియలైజ్ చేసిన గేమ్ ని, దీనివల్ల ఇండియాకి ఆడడం విషయంలో మన ప్లేయర్స్ కి ఇంట్రెస్ట్ పోయింది, ఇలా రకరకాలుగా క్రిటిసైజ్ చేస్తుంటారు. కానీ ఐపీఎల్ వల్లనే ఇలాంటి టాలెంట్, ఇలాంటి యంగ్ టాలెంట్ కి ఒక అవకాశం వస్తుంది. అలాగే చాలా మంది మట్టిలో మాణిక్యాలు, చాలా చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, చిన్న చిన్న పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ ఐపీఎల్ వల్ల ఈ అవకాశం వస్తుంది. వైభవ్ ను అభినందించిన వారిలో యూసఫ్ పఠాన్ కూడా ఉన్నారు. 37 బంతుల్లో సెంచరీ చేసిన యూసఫ్ రికార్డును సూర్యవంశీ అధిగమించాడు. గత సంవత్సరం భారత్ అండర్-19 ఆసియా కప్ జట్లో సూర్యవంశీ చోటు సంపాదించాడు. బీహార్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్న ఈయన 12 ఏళ్ల వయసులోనే అరంగేట్రం చేశాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆయుష్ మాత్రే వయసు 17 ఏళ్లు. ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. బ్యాట్స్మెనే కాదు, ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు ఆయుష్ మాత్రే. ఇటీవలే ఈయన 2 శతకాలు బాది సత్తా చాటాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న ఆండ్రే సిద్ధార్థ వయసు 18 ఏళ్లు మాత్రమే. కర్ణాటకకు చెందిన సిద్ధార్థ ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్ తో అదరగొడుతున్నాడు. చిన్న వయసులోనే సుయాష్ శర్మ, కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న రఘువంశీ, గజాన్పర్, నూర్ అహ్మద్, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ లాంటి వారు బాగా రాణిస్తున్నారు. ఐపీఎల్ రంజీ ట్రోఫీల్లో బాగా ఆడుతూ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. ఇప్పుడు టీమిండియాలో చాలా మంది రిటైర్మెంట్ కు దగ్గరవుతున్నారు. సూర్యవంశీ, ఆయుష్, సిద్ధార్థ లాంటి వారు వారి ప్లేసుల్లో టీమిండియాలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోనున్నారు. వీరంతా ఒకరిని మించిన మరొకరు అన్నట్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.